అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకరణ్. మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎలిఫెంట్ థ్రెడ్ స్టోరీ అని ఒకటి చెప్తారు. ఇప్పుడు ఏనుగు పిల్ల పుట్టినప్పుడు చిన్నప్పుడు దాని కాళ్ళకి సంఖ్యలతో కట్టేసి ఉంచుతారు. అది ఎంత లాగడానికి ట్రై చేసినా, ఆ చుట్టుపక్కల తిరగడానికి ట్రై చేసినా అది కాళ్ళకి సంఖ్యలు వేయటం వల్ల అది విడిపించుకోలేదు. అలా కొంతకాలం అయ్యేటప్పటికి అది మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. నా కాళ్ళకి ఎవరో కట్టేశారు, నేను ఇంకా ఇక్కడ నుండి కదలలేను అనే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. తర్వాత దాన్ని సంఖ్యలు తీసేసి నార్మల్ థ్రెడ్తో, నార్మల్ దారంతో కట్టేసినా సరే అది తెంచుకోలేదు. ఎందుకు? అది మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. నా కాళ్ళు ఎవరో కట్టేశారు, నేను ఇంకా ఇక్కడ నుండి కదలలేను అని. అది తాడు తెంచుకోగలిగిన శక్తి ఉండి కూడా అది ప్రయత్నించదు. నేను ఇంకా ఇక్కడ నుండి కదలలేను, ఇక్కడే ఉంటాను అనే మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే బ్రాడ్ మైండ్గా కాస్త నేరో మైండ్గా కుచించుకుపోద్ది అనమాట. అలాగే మనం టెంపుల్స్ దగ్గర అక్కడ చూస్తుంటాం చిలక జ్యోతిష్యాలు. అవి ఆ చిలక బయటకు వస్తుంది, కార్డు తీస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోద్ది. అంతేగాని నేను ఇక్కడ ఎగిరిపోయి స్వేచ్ఛగా బతకొచ్చు, ఈ ప్రపంచం అంతా తిరగొచ్చు అనే ఆలోచన దానికి రాదు. అలా ట్రైనింగ్ ఇచ్చేస్తారు దానికి. అంటే వాటి బ్రెయిన్ అలా మోల్డ్ అయిపోయి ఉంటుంది అనమాట, నేరో మైండ్గా అయిపోద్ది అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా రాజకీయాల విషయాలకు వచ్చేటప్పటికి రాజకీయ నాయకులు మన సొంత పనులు చేసి పెడతారు. ఇప్పుడు మా పిల్లలకి ఏమన్నా ఉద్యోగం కావాలంటే రికమెండ్ చేస్తారు, లేదంటే ఏదైనా తిరుపతి వెళ్ళాలంటే వాళ్ళకి లెటర్ రాస్తారు, లేకపోతే ఇలా చిన్న చిన్న పనులు. ఇప్పుడు నేను చాలా కాలం క్రితం ఒక ఫ్రెండ్ బైక్ ఎక్కితే అతను చాలా ర్యాష్ డ్రైవింగ్తో వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తూ రాంగ్ రూట్లో కూడా వెళ్తున్నావు, స్లోగా వెళ్ళొచ్చు కదా అంటే, నన్ను ఎవరో ఆపరు, ఒకవేళ ఆపితే నెక్స్ట్ మినిట్ వాళ్ళకి పైనుండి ఫోన్ వస్తుంది, ఏం కాదులే కూర్చో అన్నాడు. అంటే నా పైన ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు నన్ను సేవ్ చేస్తారులే అనే ఆలోచన. అంటే ఇప్పుడు రాజకీయాలు ఉన్నది ఇందుకేనా? మన సొంత పనులు చేయడానికి, ఉద్యోగాలకు రికమెండ్ చేయడానికి ఇందుకేనా? వాళ్ళు ఉద్యోగాల కల్పన కల్పించాలి. మనం చదువుకుంటే మనకి సత్తా ఉంటే మనకి ఎవరి రికమెండేషన్ అవసరం లేదు, మన ఓన్గా టాలెంట్తో ఉద్యోగం తెచ్చుకోవచ్చు అనే ఆలోచన చాలామందికి ఎందుకు ఉండట్లేదు? ఎవరో ఒకరు రికమెండ్ చేస్తారులే, వాళ్ళ వల్ల ఉద్యోగం వస్తుందిలే, లేదంటే మనకి ఏదైనా పని కావాలంటే వాళ్ళు రికమెండ్ చేస్తారులే, ఈ ఆలోచన ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ లేకుండా మన సొంతంగా మన ఓన్గా మన టాలెంట్తో కూడా ఉద్యోగం తెచ్చుకోవచ్చు, మనం ఏదైనా పని చేయాలంటే మన సత్తా కూడా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన లేకుండా మనం ఇలా నేరో మైండెడ్గా ఎందుకు అయిపోతున్నాం అంటే, చాలామంది గురించి చెప్తున్నాను, చాలామంది ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారని. ఇప్పుడు అలాగే రాజకీయాలంటే దేశానికి సేవ చేయడానికి చాలామంది ఉత్సుకతతో ఉన్నారు. ఎప్పుడో సుభాష్ చంద్రబోస్ గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఇలాంటి వాళ్ళు ఎప్పుడో ఉండేవాళ్ళనే కాదు, ఇప్పుడు మన సొసైటీలో ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ మనం రాజకీయాల్లోకి వెళ్ళలేకపోయినా అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి ఆలోచనలన్నీ మనకి ఎందుకు ఉండట్లేదు? ఎప్పుడు వీళ్ళు కాకపోతే వాళ్ళు, అలా అంటే మన ఆలోచన ఎందుకు ఇలా ఫిక్స్డ్గా ఒక నేరో మైండెడ్గా అయిపోతుంది మన ప్రజలందరూ. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. నేను కొంతకాలం క్రితం టీవీ ఇంటర్వ్యూస్లో కేటీఆర్ గారు ఒక మీటింగ్లో చెప్పారు, నేను జపాన్ వెళ్ళాను, అక్కడ రోడ్స్ అన్ని పరిసరాలన్నీ చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి, చాలా అబ్జర్వ్ చేసిన తర్వాత నన్ను ఆపుకోలేక అడిగాను వాళ్ళని, మీ రోడ్స్ ఈ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఇంత నీట్గా ఉండడానికి కారణం ఏంటి అని అడిగాను. వాళ్ళు సమాధానం ఒకటే చెప్పారు, మేము ముందు చెడగొట్టం, ముందు నీట్గా ఉంచుతాం, మేము క్లీన్ చేయడం గురించి తర్వాత, ముందు ఉంచడమే నీట్గా ఉంచుతాం అని సమాధానం చెప్పారన్న. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనం బయటికి వెళ్ళిన రోడ్డు మీద వెళ్ళిన ఎక్కడ పడతాడు ఉమ్ములేయటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, ఇలా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయటం. అంటే మన ఆలోచనలన్నీ ఇలా ముందు మనం మారాలి అనే ఆలోచన మనకు ఎందుకు రావట్లేదు? ఏదైనా సినిమాలు చూస్తాం మనం, ఏది ఎగ్జాంపుల్కి అపరిచితుడు లాంటి, భారతీయుడు లాంటి ఇలాంటి సినిమాలు చూస్తాం. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఆ 1 hour 2 hours మాత్రం మనలో ఒక ఆవేశం లాగొచ్చు, ఇప్పుడు నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి అనే ఆలోచన వస్తుంది. కానీ తర్వాత నార్మల్గా అయిపోతాం. అలా కాకుండా ఈ సొసైటీ అంటే మనమే, ఈ సొసైటీని మనం మార్చొచ్చు, ఎవరో ఏదో చేస్తారని కాదు, మనం కూడా ఈ సొసైటీలో భాగమే, మనం కూడా ఈ సొసైటీని మార్చొచ్చు. రాజకీయ నాయకుల్ని మంచి వాళ్ళని ఎన్నుకుంటే ఈ సొసైటీ మారుద్ది, లేదు పరిసరాలను కానీ ఈ ఎన్విరాన్మెంట్ కానీ మనం కూడా మార్చొచ్చు, మనం కూడా ఈ సొసైటీలో ఒక భాగమే. ఇలాంటి బ్రాడ్ ఆలోచనలు మనకు ఎందుకు రావట్లేదు? చాలామంది అంటే ఇప్పుడున్న సొసైటీలో నేను అబ్జర్వ్ చేస్తున్న గురించి మాట్లాడుతున్నాను, ఇలా బ్రాడ్ మైండ్గా మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించండి, తప్పు ఎక్కడ ఉంది? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.